మాక్లూరు మండలంలోని దాస్ నగర్ శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదం నందిపేట మండల తల్వెద గ్రామానికి చెందిన నీరడి నారాయణ, నీరడి పూజ మృతి చెందారు. టీయూ పరిధిలో ఎంఈడీ చదువుతున్న 2వ సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు ఈ నెల 20 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుజువుతో ఈ నెల 22 వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు అక్టోబర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులను సంబంధిత కళాశాలలు ఈ నెల 25వ తేదీలోపు యూనివర్సిటీలో అందజేయాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. మాక్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ఆకుల శేఖర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ స్టెఫీ, సర్వేయర్ కిషన్ సిబ్బంది పాల్గొన్నారు. పాల్కొండ మండలం కిసాన్ నగర్ లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి జాతీయ జెండా ఎగురవేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఎడపల్లి మండలంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ దత్తాత్రేయ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.